వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాసుడి కళ్యాణోత్సవంతో భక్తుల పరవశం. దేవుని కడప నెల్లూరులో వెల్లి విరిసిన భక్తి చైతన్యం. తిరుపతిలో వికనస మహర్షి అవతార మహోత్సవాలు. వెంకన్న వికనసుల తిరువీధి దర్శనం. సుందర మనోహర మూర్తిగా చెన్నకేశవ స్వామి దర్శనం. కర్ణాటక బేలూరులో నెలవైన శిల్పకళాధామం. ప్రత్యేక కథనం. తిరుమలకు తొలి గడప దేవుని గడప. ఇక్కడ భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని జరిగిన కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. స్వర్ణాభరణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేదికపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక కడప జిల్లా నందలూరు మండలంలోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సౌమ్యనాథుని రథోత్సవం మనోహరంగా జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై స్వామివారిని కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భజన బృందాల కోలాటాలు, నృత్యాల నడుమ భక్తులు స్వామివారిని స్మరిస్తూ రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వికనస మహర్షి అవతార మహోత్సవాలను గురువారం నేత్రపర్వంగా నిర్వహించారు. వైఖానస ఆగమానికి ఆద్యుడిగా ఆరాధ్యుడిగా వికనస మహర్షి ప్రసిద్ధి చెందారు. శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలోని వికనస ఆచార్యుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వికనస మహర్షి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీవారు వికనస మహర్షి కోదండ రామాలయం 4 మాడ వీధుల్లో ఊరేగుతూ మెట్ట వీధికి చేరుకున్నారు. అక్కడ తిరుమల శ్రీవారి నుంచి తీసుకువచ్చిన అప్పపడిని, పట్టు వస్త్రాలను ఆలయ మర్యాదలతో వికనస మహర్షికి సమర్పించారు. అనంతరం వికనస మండపంలో ఘనంగా ఆస్థానం జరిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణం కోసం ఆలయంలోని శ్రీ భ్రమరాంబాదేవికి కుంకుమార్చనను నిర్వహించి పరాకులు చదివి విశేష పూజలు జరిపారు. అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి కుంకుమార్చన జరిపి మహాహారతులు సమర్పించారు. వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా సింహపురిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. నెల్లూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార భూషితులను చేసి వేదికపై వేంచేపు చేసి అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా బేలూరులో నెలవైన సుందర దేవాలయం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. భగవద్ రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. నిత్య పూజలతో అలరారుతున్న చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాలు మీకోసం. శ్రీ మహావిష్ణువు అవతార విశేషాల్లో ఒకటి చెన్నకేశవ స్వామి. స్వామివారు మనోహర రూపంతో భక్తులను అనుగ్రహిస్తున్న సుందర దేవాలయం కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని బేలూరు చెన్నకేశవ స్వామి మందిరం. అపురూప శిల్పాలతో చూడగానే హాయిగొలిపే నిర్మాణ శైలితో భక్తులకు మధురానుభూతిని పంచుతున్న క్షేత్రం హొయసల మహారాజుల కాలం నాటిది.
విజయనగర రాజుల కాలంలో జీర్ణోద్ధరణ నోచుకొని పూర్వ వైభవంతో అలరారుతున్న చెన్నకేశవ ధామాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. చుట్టూ రాతి మంటపాలు, ఎత్తైన ప్రాకారం, రాజగోపురాలతో అల్లంత దూరం నుంచే భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది ఈ ఆలయం. ధ్వజస్తంభం ముందు స్వామివారి సేవ కోసం ఎదురుచూస్తూ నిల్చున్న గరుత్మంతుడి సుందరమూర్తి, ఏకశిలా దీపస్తంభం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా హొయసల రాజుల వీరత్వాన్ని తెలుపుతూ 4 ద్వారాలు గరుడ మూర్తులతో నిర్మితమై ఉంటాయి. ఇక దేవాలయం పైకప్పు అనేక దేవతామూర్తులతో విరాజిల్లుతుంటుంది. అలాగే గర్భాలయంలో శంకుచక్ర గదాధారిగా కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోగానే భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ జిల్లా గోపాల్పూర్లో శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ కనకదుర్గ మల్లేశ్వరి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. విశేష సంఖ్యలో భక్తులు శాకంబరి అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా కడపగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి తొలి అభిషేక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ కుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా గంగమ్మకు చేసిన పంచామృతాభిషేకం భక్తులను తన్మయలం చేసింది. అభిషేక అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన గంగమ్మకు విశేష ఆరాధనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. స్వర్ణ కవచధారిగా అనుగ్రహిస్తున్న దక్షిణామూర్తి స్వామివారిని పలు రకాల పూమాలలతో చూడచక్కగా అలంకరించి పల్లకిపై వేంచేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ వీధుల్లో వేడుకగా సాగిన దక్షిణామూర్తి పల్లకి సేవలో భక్తులు పాల్గొని శివనామస్మరణ చేశారు. ఇక నెల్లూరు తల్పగిరి క్షేత్రంలో కొలువైన రంగనాథ స్వామి వారికి గజేంద్ర మోక్ష ఉత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి వారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో పల్లకీపై ఊరేగుతూ పెన్నా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి గజేంద్ర మోక్ష ఉత్సవాన్ని తిలకించి
రంగనాథ స్వామి దీవెనలను అందుకున్నారు. నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి వారి 250వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంగీత నృత్యోత్సవాలను తిరుపతి పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెవి రంగనాథన్ తెలిపారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు శ్రీ త్యాగరాజస్వామి వారి మండపంలో జరిగే ఈ ఉత్సవాల్లో తిరునగరి వాసులు విశేషంగా పాల్గొన్నారని విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ కళాకారులకు సప్తగిరి సంగీత విద్వన్మణి పురస్కారాలను అందజేస్తామని ఆయన ప్రకటించారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ఆలయంలో వేడుకగా సాగుతున్న శ్రవణ నక్షత్ర పూజల్లో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. భక్తులు విశేషంగా వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయంలో అమ్మవారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో కొలువుదీరిన త్రిపుర సుందరీదేవిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య గజవాహనంపై వేంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని త్రిపుర సుందరీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కర్నూలులోని రాఘవేంద్ర మఠంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలను భక్తి రసభరితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి మూల విరాట్టుకు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పాలు, పెరుగు, పండ్ల రసాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లను వేదికపై కొలువుదీర్చి షోడశోపచార పూజలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని శివయ్య ఆశీస్సులు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని శ్రీదేవి పోచమ్మ ఆలయంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి హోమం, పూర్ణాహుతి సమర్పణను పూర్తి చేశారు. ఆపై శ్రీ దాసాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా పొట్లపల్లిలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్విత దేవాలయంగా వాసికెక్కింది. చారిత్రక ఆనవాళ్లతో పురాతన వైభవంతో విరాజిల్లుతున్న ఈ శివాలయ విశేషాలు తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. వేములవాడ, కాళేశ్వరం తర్వాత అంతటి ప్రాశస్త్యమున్న శివాలయంగా పేరొందింది హుస్నాబాద్ మండల సమీపంలోని పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. పరమశివుడు స్వయంభూగా వెలిసిన ఈ ప్రాంతం ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రతిరూపంగా వినుతుకెక్కింది. ఎత్తైన పానవట్టంపై 2 అడుగుల ఎత్తులో కొలువైన రాజరాజేశ్వరుడి లింగరూప దర్శనం భక్తులకు ఓ ఆధ్యాత్మిక వరం. శివ పంచాయతన మూర్తులతో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారిని నిష్టగా వేడుకొని మండల దీక్ష చేస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. కాకతీయుల కాలం నాటి అపురూప ఆలయాల్లో నేటికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం సర్వశుభప్రదం. విశాఖపట్నానికి చెందిన వడ్లమూడి నారాయణరావు కుటుంబ సభ్యులు 25 లక్షల రూపాయలను శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును వారు శుక్రవారం ఉదయం తిరుమలలోని డోనార్ సెల్లో టీటీడీ అధికారులకు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది.
మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ఆషాఢ పూజలు జరిగాయి. అలాగే ఆగస్టు 12వ తేదీన ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల కోసం ఇటు ఆర్టీసీ అటు రైల్వే ప్రత్యేక సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం. తొలి పూజలు అందుకునే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి జంటనగర వాసులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీశక్తి గణపతి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొజ్జ గణపయ్యను విశేష అలంకార భూషితులను చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారి దర్శనార్థం బారులు తీరిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఇక కృష్ణా పుష్కరాలు సమీపిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలి వెళతారు. వారి సౌకర్యార్థం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీ నుంచి ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసులు నడపనున్నారు. సికింద్రాబాద్ కాకినాడ, హైదరాబాద్ గద్వాల, హైదరాబాద్ గుంటూరు, కాకినాడ సికింద్రాబాద్, కాచిగూడ కాకినాడ, సికింద్రాబాద్ గద్వాల్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగే ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక బస్సు సర్వీసులు పుష్కర భక్తులకు అందుబాటులో ఉంటాయి. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గుంటూరులో సప్త సూర్య మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన ఈ యాగం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేసి అర్చకులు సూర్యయాగాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారామ కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. కన్నుల పండుగగా సాగిన సీతారాముల కళ్యాణం తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడారు. కరీంనగర్ బొమ్మకల్ సమీపంలోని శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో మనోహరంగా సాగిన స్వామివారి అభిషేకాన్ని భక్తులు కనులారా గాంచి తన్మయులయ్యారు. సికింద్రాబాద్ మారుతినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన వెంకన్న కళ్యాణం భక్తులను పరవశులం చేసింది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖిమిడిలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై శ్రీ రామలింగేశ్వరునికి జరిగిన పంచామృతాభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా నిర్వహించిన శ్రీ గోవిందరాజస్వామివారి కళ్యాణం భక్తులకు భక్తి పారవస్యాన్ని పంచింది. వేదికపై ఉభయ దేవేలతో కొలువుదీరిన స్వామివారికి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుమల, తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాద నీరాజనం వేదికపై గురువారం మృదంగ లయ నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన పత్రి సతీష్ కుమార్ బృందం ప్రదర్శించిన మృదంగ విన్యాసం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తనల సీడీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్వరపరిచిన అన్నమయ్య గోవింద ప్రణితి, శ్రీ విష్ణు సంకీర్తనలు సీడీలను ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 23,225 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 201 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.